ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభు పేరిట వందనములు, సంతోషము. మరి యొక్క వాక్యమును మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన గురించి నేర్చుకుందాం. ప్రార్థన అనగా సాధారణంగా ప్రార్థన అనగా ఏమనుకుంటాము అంటే ప్రభువుతో గడపటం, ప్రభువుతో సంభాషించటం, ప్రభువుతో ఐక్యం అవటం, లీనమైపోవటం ప్రార్థన, ఏకాంతముగా గడిపేటువంటి సమయము. అదే రీతిగా భక్తులు రాయబడినటువంటి కొన్ని మాటలు ధ్యానించినట్లయితే 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలో చెప్తూ ఉంటాడు కదా, మొర్ర పెట్టుట. ప్రార్థన అనగా ఏంటి అంటే ప్రభువుకు మొర్ర పెట్టుట. మన ఆపదల నుంచి కావచ్చు, అవసరతలను బట్టి కావచ్చు. ప్రార్థన అనగా ఏంటంటే ప్రభువుకి మొర్ర పెట్టేటువంటి సమయము. రెండో మాటగా మనం ఆలోచన చేసినట్లయితే 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 38వ వచనములో విన్నపములను తెలియపరచటం, దేవునికి మన అవసరత లేదా విన్నపములను తెలియపరచటము అంటాడు. అదే రీతిగా ఇంకొక మాట మనం ఆలోచన చేసినట్లయితే ప్రార్థన అనగా పోరాటము అంటాడు ఒక భక్తుడు. ప్రార్థన అనగా పోరాటం. ప్రార్థనలో నేను పోరాడుచు ఉన్నాను. పోరాటం చేయాలి ప్రార్థన. చూడండి ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఇంకా అనేకమైనటువంటి విషయాలు మనం చూసినట్లయితే ప్రార్థన అనగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, దేవునికి విజ్ఞాపనలు తెలియపరచటం, విన్నపములను తెలియపరచటం. అదే రీతిగా ప్రార్థన అంటే భక్తుడు హిజ్కియా గారి యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ప్రార్థనకు నిజమైనటువంటి అర్థం కనిపిస్తూ ఉంటుంది. ఏంటి అంటే ప్రార్థన అనగా దేవుని ఎదుట పరిపూర్ణముగా మన యొక్క జీవితాన్ని తెరచిపెట్టుట. అంటే ఈ జీవితం అనేటువంటి పుస్తకాన్ని దేవుని ఎదుట పరిపూర్ణముగా తెరచిపెట్టి ప్రభువుని అడుగుట. నేటి దినాన ప్రార్థనలో సాధారణంగా మనల్ని మనం దాచిపెట్టుకుంటూ ప్రభువుని అన్నీ అడుగుతూ ఉన్నాం, ప్రభువుతో అన్నీ మాట్లాడుతూ ఉన్నాం, మన జీవితాన్ని దాచిపెడుతూ ఉన్నాం. మన యొక్క జీవితంలో అనేక పేజీలను దాచిపెడుతూ ప్రభు ఎదుట ప్రార్థన చేస్తున్నాం అంటున్నాం. కాదు. ప్రార్థన అనగా ఏంటి అంటే పరిపూర్ణంగా మన యొక్క జీవితాన్ని దేవుని ఎదుట తెరచిన పుస్తకం వల్లే పెట్టుటే నిజమైనటువంటి ప్రార్థన. అందుకే ఆ యొక్క ప్రార్థనకు పరిపూర్ణంగా దేవుడు సమాధానము ఇస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి దినం నుండి నీ ప్రార్థనా జీవితం అనేటువంటిది ఏ రీతిగా ఉండాలి అంటే దేవుని ఎదుట నీ యొక్క ప్రార్థనా జీవితము తెరచిన పుస్తకము వలె ఉండాలి. రెండోదిగా ప్రార్థన ఎందుకు చేయాలి? కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ప్రార్థన అనేటువంటిది ఎందుకు చేయాలి? చాలామంది యొక్క జీవితాలలో విశ్వాసులుగా ఉంటారు, కానీ ప్రార్థన అనుభవం ఉండదు, మోకాళ్ళ అనుభవం ఉండదు. ప్రార్థనకు వస్తారు, పాటలు పాడతారు, వాక్యం చదువుతారు, అదే రీతిగా ప్రభు బలలో కూడా చేయి వేస్తారు, కానీ ఏముండదు వీరికి అంటే ప్రార్థన అనగా మోకాళ్ళ అనుభవం అనేటువంటిది ఉండదు. ముఖ్యంగా మోకాళ్ళ అనుభవం అనేది ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారే మనకి మాదిరి చూయించి వెళ్ళాడు, ప్రార్థనా జీవితాన్ని మాదిరిగా ఉంచి వెళ్ళాడు. కాబట్టి ఖచ్చితంగా మనము మన యొక్క విశ్వాస జీవితంలో ప్రార్థన చేయవలసినదే. చూద్దాం ఎందుకు ప్రార్థన చేయాలి అంటే ఆదికాండం నుంచి చూద్దాం. ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనంలో కనుక చూసినట్లయితే గర్భఫలము కొరకు ప్రార్థన చేయాలి. గర్భఫలము దేవుడిచ్చేటువంటి బహుమానము. ఆ యొక్క బహుమానం కొరకు మనము ప్రార్థన చేయాలి. రెండోదిగా చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనం కనుక మనం గమనించినట్లయితే ఎలీషా గారి యొక్క సేవకుడు బయటికి వెళ్ళి చూసినప్పుడు ఆ పర్వతం చుట్టూ కూడా రథములతో శత్రు సైన్యాలు ఆక్రమించి ఉన్నప్పుడు అతను భయంతో వచ్చి ఎలీషాతో మాట్లాడుతూ ఉంటాడు, అయ్యా మన చుట్టూ కూడా ఎవరున్నారంటే శత్రు సైన్యాలు మోహరించి ఉన్నాయి, ఏం చేద్దాం, మనలేక వారు చంపేస్తారు అన్నప్పుడు అప్పుడు ఎలీషా గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలీషా గారు ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క సేవకుని యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. ఎందుకు మనం ప్రార్థన చేయాలి అంటే ఆత్మీయ నేత్రాలు తెరవబడటానికి. అనగా అనేక మంది ఆత్మీయ నేత్రాలు మూసుకొని పోయావని నేటి దినాన అనేక మంది ఆత్మీయ నేత్రాలు తెరవబడటానికి విశ్వాసిగా నీవు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడే వారి యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. మూడవదిగా మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే
ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు హిజ్కియా అంటే కేవలం స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నాడు. జీవితం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మరణము నుండి జీవములోనికి తప్పించబడటానికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి నేటి దిన నా ప్రియ సహోదరి సహోదరుడా, అనేక మంది అపరాధముల చేత చచ్చిపోయినటువంటి వారందరూ కూడా నేటి దినాన ప్రార్థన ద్వారా రక్షించబడాలి. రక్షించబడటానికి ప్రార్థన చేయాలి. 4వదిగా చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6-5 వచనాల్లో చూసినట్లయితే స్వస్థత కొరకు మనము ప్రార్థన చేయాలి. అదే రీతిగా 5వదిగా యోనా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనంలో చూసినప్పుడు మనకు బాధలు కలిగినప్పుడు మనము ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి అంటే మనకు బాధలు కలిగినప్పుడు ఆ బాధల నుండి కాపాడటానికి మరి దేవునికి మనం ప్రార్థన చేయాలి. చూడండి, యోనా యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఆ సముద్రపు నీటిలో పడవేసినప్పుడు యోనా చేసినటువంటి పని ఏంటంటే తన యొక్క భయంకరమైనటువంటి యొక్క బాధలో తాను చేసిన పని ప్రార్థన. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. బాధలు కలిగినప్పుడు మనం చేయవలసినటువంటి పని ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. అదే రీతిగా మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనాన్ని గనక మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, ఇక్కడ ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. అవసరతల కొరకు ప్రార్థన చేయాలి. మన యొక్క అవసరతల కొరకు కూడా ప్రభువుని ప్రార్థన చేయాలా, యేసయ్యకు ప్రార్థన చేయాలా. 6వదిగా చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో గనక చూసినట్లయితే మీరు శోధనలో పడకుండునట్లు, అనగా ఈ లోకంలో జీవించేటువంటి మనము ఈ యొక్క పాపములో పడిపోకుండానట్లు, శోధనలో పడిపోకుండానట్లు, అపవాది చేసే తంత్రములో పడిపోకుండానట్లు మనము ప్రార్థన చేయాలి అంట. అదే రీతిగా ఇంకొక మాటగా చూసినట్లయితే లూకా సువార్త 6వ అధ్యాయం 28వ వచనములో బాధించు వారి కొరకు మనము ప్రార్థన చేయాలి, అనగా మన శత్రువుల కోసం మనము ప్రార్థన చేయాలి. అదే రీతిగా చూసినట్లయితే రోమాపత్రిక 10వ అధ్యాయంలో కూడా చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. రోమాపత్రిక 10వ అధ్యాయం 12-13 వచనాలు కనుక చూసినట్లయితే యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామను బట్టి ప్రార్థన చేయబడేవాడో వాడు రక్షింపబడును. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి. ఏ జాతి, కులము, మతము ఏమని కాదు, కానీ ప్రభువు పేరిట అందరూ కూడా ప్రార్థన చేయాలి. చివరిగా చూసినట్లయితే యాకోబు పత్రిక 5వ అధ్యాయం గనక మనం చూసినట్లయితే ఒకసారి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము చూడండి. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. అనగా మంచి పంటలు పండటానికి మనము ప్రార్థన చేయాలి. మంచి పంటలు పండటానికి కూడా మనం ప్రార్థన చేయాలి. ఒక విశ్వాసిగా నీ యొక్క ప్రార్థన అనేటువంటిది చాలా విలువైనటువంటిది. మనకు అర్థం కావటం లేదు, కానీ మన గురించి మనం ప్రార్థన చేసుకుంటాము. కానీ దేవుడైతే అంటున్నాడు కదా, మన గురించి మాత్రమే కాదు, కానీ కుటుంబం కొరకు, సంఘము కొరకు, నీ చుట్టూ ఉన్నటువంటి అనేక మంది రక్షణ లేనటువంటి వారి కొరకు మనమే ప్రార్థన చేయాలి. అనేక మంది రక్షించబడటానికి, అనేక మంది శోధనల నుంచి బయటికి రావటానికి, అనేక మంది ప్రభు యొద్దకు రావటానికి ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యతే దేవుడు మన మీద ఉంచుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నేటి దినం నుండి ప్రార్థన చేయటం అలవాటు చేసుకోనండి. 3వ మాటగా చూసినట్లయితే ఎంత సమయము ప్రార్థన చేయాలి. నేటి దినాన అనేక మంది యొక్క జీవితాలలో, విశ్వాసులలో అయోమయంలో పడవేస్తున్నటువంటి అంశం ఏంటంటే ఎంత సమయము ప్రార్థన చేయాలి అనేటువంటిది. ఎంత సమయం ప్రార్థన చేయాలంటే మరి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చాలా స్పష్టంగా దేవుడు రాయించి పెట్టి ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం
6వ అధ్యాయము చూసినట్లయితే 7వ వచనాన్ని కనుక గమనించినట్లయితే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యుల వలె వ్యర్థమైన మాటలు మీరు ప్రార్థన చేయనప్పుడు చూడండి, ఈ ప్రార్థన అనేటువంటిది హృదయానికి సంబంధించినటువంటిది, జీవితానికి సంబంధించినటువంటిది. అనగా ఒక్కొక్కరి జీవితము యొక్క అనుభవం అనేటువంటిది ఒక్కొక్క విధంగా ఉంటుంది. కాబట్టి మనము ప్రార్థన ఎంత సమయము చేయాలని కాదు, కానీ ఏ రీతిగా చేయాలి అనేటువంటిది మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఏంటంటే వ్యర్థముగా ఏది మాట్లాడవద్దు. ఎందుకంటే దేవుని యొక్క సింహాసనం ఆకాశము సింహాసనముగా, భూమి తన పాదపీఠముగా చేసుకొని సర్వ సృష్టిని పరిపాలిస్తున్నటువంటి దేవుని ఎదుట మన యొక్క మాటలు చాలా చిన్నవిగా ఉండాలి అంట. చూడండి ప్రియమైనటువంటి దేవుని సంగమ, అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడక మన యొక్క జీవిత అనుభవాలను పరిపూర్ణముగా ప్రభు ఎదుట తెలియపరచాలి. చూడండి, ఒక అధికారి దగ్గరికి వెళ్తాం, అధికారి కొంత సమయం ఇచ్చినప్పుడు ఇంపార్టెంట్ వర్డ్స్ మాత్రమే ఆయనగా తెలియపరుస్తూ ఉంటాం. అదే రీతిగా ప్రభు ఎదుట కూడా మన జీవితంలో ప్రభువారికి ఏమి తెలియపరచాలో, ఏమి అడగాలో సిద్ధపడి ఆయన ఎదుట ప్రార్థన చేయాలి. అనవసరమైనటువంటి మాటలు వల్లించటం కాదు, పరిపూర్ణంగా నీ యొక్క జీవిత అనుభవముల నుంచి, నీ హృదయములో నుంచి ఆ యొక్క ప్రార్థన అనేటువంటిది రావాలి. అది ఎంత సమయం చేస్తావు అనేటువంటిది ఇట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్. దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి కనెక్షన్. 2 నిమిషాలు చేస్తావా, 2 గంటలు చేస్తావా, తెల్లవారుజులు చేస్తావా? గొప్ప గొప్ప భక్తులు చూసినట్లయితే తెల్లవారుజులు ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. అదే రీతిగా 10 నిమిషాలే ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, 3 నిమిషాలే ప్రార్థన చేసినటువంటి వారు ఉన్నారు. ఇక్కడ సమయము నాట్ ఇంపార్టెంట్, నీ యొక్క జీవితము ఇంపార్టెంట్, నీ విరిగి నలిగిన హృదయము ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్ ఇక్కడ. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఎంత సమయము కాదు కానీ ఏ విధంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనేటువంటిది ఇక్కడ నీవు ఆలోచన చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మరి కీర్తన గ్రంథము 145వ కీర్తన కనుక చూసినట్లయితే, 145వ కీర్తన 18, 19 వచనాలు. తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. ఏంటంటే నీ యొక్క ప్రార్థన నిజంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. నీ యొక్క ప్రార్థన అనేటువంటిది నిజాయితీ, నీ ప్రార్థనలో నిజాయితీ, యథార్థత. హిజ్కియా అంటున్నాడు కదా, మరణకరమైనటువంటి రోగము కలిగినప్పుడు హిజ్కియా మాట్లాడుతున్న మాటలు మనం ఆలోచన చేస్తే అతను అంటున్నాడు కదా, అయ్యా నీ ఎదుట యథార్థవంతుడన ఏ రీతిగా నేను జీవించానో నీకు తెలియదా? నా జీవితం ఏంటో నీకు తెలియదా? మరి ఏంటి నా యొక్క జీవితంలో ఎంతటి కఠినమైనటువంటి శిక్షను ఎందుకు వేశావు అని అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు గాయపరచబడి, దేవుడు బాధపడి అంటున్నాడు కదా, తన కుమారుని యొక్క మొరను ఆలకించినటువంటి దేవుడు యెషయాని తిరిగి పంపిస్తాడు. యెషయా వెళ్ళు, హిజ్కియా దగ్గరికి వెళ్ళు. చూడండి, ఆ రీతిగా ఉండాలి, నిజాయితీగా ప్రార్థన చేయాలి. చూడండి, చాలామంది ఇష్టానుసారంగా అప్పులు చేసి, ఇష్టానుసారంగా జీవించి, దేవుడంటే లెక్కలేక, దేవుని మాటలంటే వినక, ఇష్టానుసారంగా తిరిగి చివరికి వచ్చి అంటారు కదా, దేవుడా నీవే దిక్కంటారు. ఇది న్యాయమేనా? ఇది నిజాయితీయేనా? ఆలోచన చేద్దాం. రెండవదిగా చూసినట్లయితే చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం. 15వ అధ్యాయము 8వ వచనం చూడండి, ఇక్కడ మాట్లాడిన మాట, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. నీ ప్రార్థన ఏ రీతిగా ఉండాలంటే, నీ ప్రార్థనలో యథార్థత ఉండాలి. మొదటికి ఏముండాలి? నిజాయితీ ఉండాలి. రెండవదిగా నీ ప్రార్థనలో యథార్థత ఉండాలి. నీ ప్రార్థనలో యథార్థత ఉండాలి. చూడండి, యథార్థంగా దేవుని ఎదుట పరిపూర్ణంగా ప్రార్థన చేయాలి. దేవుని ఎదుట ఏమీ దాచిపెట్టకూడదు. ప్రభువు చూడండి, ప్రార్థన చేసేటప్పుడు పెదవులతో వల్లిస్తాం, కానీ హృదయంలో ఏమి ఆలోచన చేస్తున్నాం? నిజంగా విశ్వాసి ఇది అనటం కాదులే, కానీ ప్రతి ఒక్క వ్యక్తి కూడా
తన యొక్క హృదయ అంచులలోనికి వెళ్ళి ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, పెదవులతో ప్రార్థిస్తున్నటువంటి మనము మన మనసులో నిజంగా అదే ఆలోచన ఉంటుందా? మన మనసులో దేవుని ఎదుట ప్రార్థన చేసేటువంటి మనము, ఇంకొకరి క్షేమము కొరకు, స్వస్థత కొరకు ప్రార్థించేటువంటి మనము, మార్పు కొరకు ప్రార్థించేటువంటి మనము, మన యొక్క హృదయములు అదే తలంపులు కలిగి ఉంటున్నామా? ఆలోచన చేయండి. అనేక మంది పైకి వల్లిస్తూ ఉన్నారు కానీ, పైకి ప్రార్థన చేస్తూ ఉన్నారు కానీ వారి యొక్క హృదయంలో ద్వేషం, కోపము, అసూయ ఈ పోవటం లేదండి. అందుకంటున్నాడు కదా, యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆయనకు ఆనందకరము అంట. నీ ప్రార్థన నేటి దినం నుండి ఎలా ఉండాలి అంటే, యథార్థవంతుల ప్రార్థన వలె ఉండాలి. మూడవదిగా పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో గనక మనం ఆలోచన చేసినట్లయితే, ఒక మాట, 3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి, గాని ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. ప్రభువు కన్నులంట నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల మీదను. నీతిమంతుల ప్రార్థన చేసేటువంటి మనం నీతిమంతుల వలె ఉండాలి. చూడండి, సమయము కాదు కానీ ఇక్కడ ఇంపార్టెంట్, నీ ప్రార్థనలో నిజాయితీ ఉండాలి, నీ ప్రార్థనలో యథార్థత ఉండాలి. నీ ప్రార్థన చేయనప్పుడు నీతిమంతుడివై ఉండాలి. అందుకే నీ అర్పణ అర్పించినప్పుడు నీ మీద, నీ సహోదరునికి ఏవైనా వ్యాజ్యం ఉన్న ఎడల వెళ్ళి అతనిని కలిసి సమాధానపడి తిరిగి వచ్చి అర్పణ అర్పించమంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఏంటి ఇక్కడ సమయము కాదు కానీ ఇంపార్టెంట్, యువర్ క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్, ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రార్థనలో సమయం కాదు, క్యారెక్టర్ ఇంపార్టెంట్. నిజాయితీగా ఉండాలి, యథార్థముగా ఉండాలి, నీతి ఉండాలి నీ యొక్క ప్రార్థనలో. చూడండి, అదే రీతిగా ఇంకొక మాటగా మనం ధ్యానించేద్దాం. ఎంతకాలము ప్రార్థన చేయాలి? సమయము వేరు, కాలము వేరు. ఎంతకాలము ప్రార్థన చేయాలంటే, మరి దీనికి బైబిల్ ఇస్తున్నటువంటి సమాధానం ఏంటంటే, లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో, విసుకక నిత్యము ప్రార్థన చేయుడి, నీవు పొందినంత కాలము నువ్వు ప్రార్థన చేయమంటాడు. అక్కడ చూసినట్లయితే చిన్న ఉపమానం దేవుడు చెప్తూ ఉంటాడు. ఒక విధవరాలైనటువంటి స్త్రీ ఒక అన్యాయస్తుడైనటువంటి ఒక అధికారి దగ్గరికి వస్తూ ఉన్నదండి. దేవుని ఎరుగనేవాడు, ప్రజల మాట లెక్క చేయనటువంటి ఒక న్యాయాధిపతి ఉన్నాడంట. ఆ న్యాయాధిపతి దగ్గరికి ఒక స్త్రీ వస్తుంది న్యాయం తీర్చమని. అతను న్యాయాధిపతి అవుతాడా? అన్యాయాధిపతి వాస్తవానికి దేవుని మాట లెక్క చేయనటువంటి వాడు, ప్రజల మనం ఆలకించినటువంటి వాడు అన్యాయస్తుని దగ్గరికి వస్తా ఉన్నది. వచ్చింది చాలా రోజులు వచ్చిన చివరికి అతను కూడా విసుగుపోయి అంటున్నాడు కదా, ఈమెందుకు నా దగ్గర ట్యాప్ వస్తుంది, మీకు న్యాయం తీర్చండి అంటున్నాడు. చూడండి, అందుకే మరి అతడే న్యాయం తీరిస్తే దేవుణ్ణి అడగగా నీకు దేవుడు న్యాయం తీర్చడా? రాజాతి రాజు, ప్రభువుల ప్రభు, సమస్తము చేయగలిగినటువంటి వాడు నీకు న్యాయము తీర్చడా? అందుకే ఎంతకాలము ప్రార్థన చేయాలి అంటే, విసుకగా నువ్వు పొందేంత వరకు ప్రార్థన చేయాల్సిందే. ఎందుకంటే దేవుడు నీకు ఎప్పుడు ఏది అవసరమో అది దేవుడు నీకు ఖచ్చితంగా దయచేస్తాడు. కాబట్టి విసుగక నిత్యము దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి. చూడండి, 4వదిగా మనం ఆలోచన చేసినట్లయితే, ప్రార్థనను దేవుడు ఎప్పుడు అంగీకరిస్తాడు, మన యొక్క ప్రార్థనను దేవుడు ఎప్పుడు అంగీకరిస్తాడు అనేటువంటి దాన్ని స్పష్టంగా చూద్దాం. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం కనుక మనం చూసినట్లయితే, నాయందు మీరును మీయందు నా మాటలను నిలచియుండని ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మరొకసారి చూద్దాం. చూడండి, నాయందు మీరును మీయందు నా మాటలను నిలచియుండని ఎడల, నాయందు అనగా దేవుని యందు నిలచి ఉండేటువంటి అనుభవంలో ఉండి మనము అడగాలి. అప్పుడు ఖచ్చితంగా ఆయన మన ప్రార్థన, మన మొర ఖచ్చితంగా ఆలకిస్తాడంట. చూడండి, యోహాను సువార్త యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన యొక్క
ఇష్టమైనటువంటి కార్యములు, ఆయన యొక్క ఆజ్ఞలు గనక మనం పాటించినట్లయితే, ఆయన యొక్క ఆజ్ఞలు గనక మనము పాటించినట్లయితే, మనము ఏది అడిగినది ఆయన దయచేయును. అదే రీతిగా యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో రాయబడినటువంటి మాటను చూద్దాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. మన యొక్క విశ్వాసం, మన యొక్క నమ్మకం ఏదై ఉండాలి అంటే ఆయనకు లోబడి ఆయన చిత్తానుసారంగా మనం జీవిస్తూ, ఆయనను గనక మనం ఏది అడిగినా సరే ఆయన ఖచ్చితంగా మనకి దయచేస్తాడంట. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమ, మరి ప్రార్థన అనగా ఎందుకు ప్రార్థన చేయాలి, ఎంత సమయం ప్రార్థించాలి, ఎంత కాలము ప్రార్థించాలి, ప్రార్థన దేవుడు ఎప్పుడు అంగీకరిస్తాడు అని నేర్చుకున్నాం. ఒక వ్యక్తిని చూద్దాం, దేవుడు ప్రార్థన అంగీకరించినటువంటి వ్యక్తి, మరి గొప్ప వ్యక్తి కొర్నేలి గారిని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, కొర్నేలి గారి కనుక చూసినట్లయితే, మరి దేవుని ఎదుట ప్రార్థించినప్పుడు దేవుని యొక్క దూత అంటుంది కదా, కొర్నేలి, నీ యొక్క ధర్మకార్యములు, నీ యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి ధూపము వలె అందినది. నీ ప్రార్థనకు సమాధానం ఇస్తూ ఉన్నాను. ఇదిగో పలానా చోట పేతురు ఉన్నాడు, నీ వారిని పంపించి పిలుచుకొని నీ వారికి సువార్తను అందించు అని దేవదూత స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటుందండి. కాబట్టి మనము నిజాయితీగా యథార్థముగా ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు ప్రార్థన ద్వారా సమాధానం పొందారు. పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే కాదు, కానీ నేటి దిన అనేక మంది భక్తులు ప్రార్థన ద్వారా సమాధానం పొందుతూ ఉన్నారు. దీనిలో ఉన్నటువంటి గొప్ప విజయం ఏంటంటే, మనము ప్రార్థన చేయనప్పుడు సమయము కాదు, కానీ మన యొక్క క్యారెక్టర్ అనేటువంటిది, ఏ రీతిగా మనం ప్రార్థన చేస్తున్నాం, ఏ రీతిగా మనం అడుగుతూ ఉన్నాం, ఏ రీతిగా అడిగి మనం ఎంత విశ్వాసం కలిగి ఉన్నాం అనేటువంటి దాని మీదే ఆధారపడి ఉంటుంది. మరి ఇక్కడి నుంచి నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని మార్చుకుంటావా? ఆ రీతిగా పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనములు.